నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని నసర్లపల్లి ఊరి నిండా వాటర్ ట్యాంకులు ఉన్నా కూడా నీటి చుక్క రాకపోవడంతో దిష్టిబొమ్మలను తలపిస్తున్నాయి. 4 సంవత్సరాల క్రితం నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ వాటర్ ట్యాంకులోకి ఇప్పటి వరకు నీటి సరఫరా చేయకపోవడంతో గ్రామ ప్రజలు మంచినీటికి ఇబ్బంది పడుతున్నారు. ఈ ట్యాంకుల చుట్టూ ఆనపకాయ చెట్లు పెరిగి ఆలాకార ప్రాయంగా తయారయ్యాయి. గ్రామ పంచాయతీలో 40 లక్షలు నిధులు ఉన్నా కూడా అభివృద్ధి పనులు జరగడం లేదు. ఈ డబ్బులకు లెక్క లేకుండా పోయినట్లు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో సుమతిరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని తెలిపారు. సుమతిరెడ్డి మాట్లాడుతూ నసర్లపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి ఏం లేదు, చూసుకుంటే ఎక్కడ చేసిన బొంగలు అక్కడే ఉన్నది. అందుకని ప్రధానికాన్ని చెప్పేది కూడా ఒకటే, ఈ రోజు మీరు పైసలు తీసుకుంటారు, ఓట్లు వేస్తారు, రేపు వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, ఎంతసేపు దోసుకొని తినాలని చూస్తారు తప్ప మీరు అదొక్కటి గమనించాలి. నసర్లపల్లి ప్రజలు ఎవరు పని చేస్తారు చెయ్యరు అనేది చూసి వాళ్ళకే మీరు పట్టం కట్టాలని చెప్పి కూడా ప్రధానికానికి ఈ మీడియా సందర్భంగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనకి గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, అలాగే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మన ఆధ్వర్యంలో ఏ చేసిన మన గ్రామానికి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు నిధులు. కాబట్టి నన్ను మీరు అత్యంత మెజార్టీతో గెలిపియాలని చెప్పి నేను ముందుకు వస్తున్నాను. అదేవిధంగా ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాను. ఇప్పటికి కూడా నేను ఏ పదవి లేకున్నా కానీ మీరు ఎటువంటి ఆపదలో ఉన్నా, ఏ రాత్రి ఫోన్ చేసినా నేను ఫోన్ ఇప్పుడు చేస్తాను. మీకు ఉన్నటువంటి ఆపదలు వస్తున్నాను, మీకు అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఇంకా కూడా నేను ఊర్లో ఉండి మన ఊరు గ్రామానికి అసలు గ్రామ పంచాయతీ అంటే ఏందో కూడా కొంతమందికి అసలు తెలియదు. దానికి ఉన్నటువంటి నిబంధనలు ఏంటివి, ఆ క్రమశిక్షణ అటువంటి కూడా పెట్టుకొని మన అందరం కూడా కలుపుకొని మన గ్రామాన్ని రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, నీళ్లు కానీ, ఇదే విధంగా గుళ్ళు కానీ ఏదైనా సరే మన గ్రామానికి ఉన్నటువంటి సమస్యలు మనందరూ కూడా మీతో కలుపుకొని పోయి నేను గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో వచ్చాను. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా నన్ను అర్థం చేసుకొని మీరు పైసలకు లొంగిపోకుండా ఓట్లు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా మీడియా సందర్భంగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. మేడం, ఈ సమస్యలన్నీ ఇవి గత 2 సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా కొన్ని ట్యాంకులు కట్టారు, వాటి బిల్లులు తీసుకున్నారు. ఇంతవరకు ఆ ట్యాంకులో ఒక్క చుక్క వాటర్ రాలేదంటున్నారు. మీరు గెలిచిన తర్వాత తక్షణమే ఈ ఊరికి ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యల పైన మీరు పరిష్కరిస్తారు? మా ఊర్లో ప్రతి సమస్య ఉన్నదండి. ఫస్ట్ డ్రైనేజీలు, మన చేతిలో ఉన్నట్టు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పనులు మాత్రం మన చేతిలో ఉన్నటువంటి పనులు మాత్రం అతి త్వరలో చేసేస్తాము. ఎందుకంటే సీసీ రోడ్లు అంటే మన చేతిలో పని కాదు. మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కానీ నిధులు పెట్టవాలి. వాళ్ళ వాళ్ళ దగ్గర కొట్లాడి నేను నిధులు తీసుకొచ్చి సీసీ రోడ్లు వేపిస్తాను. మనకు అసలు అత్యధికమైనటువంటిది నీటి సమస్య ఉంటే డ్రైనేజ్ సమస్య అండి. ఊర్లో మంచినీటి సమస్య అతి త్వరలో పరిష్కరిస్తాను ఆ సమస్యలను. ఎందుకంటే నేను కూడా చూస్తున్నాను, తిరుగుతున్నాను, ఎవరింట్లో ఏం సమస్య అని. నేను ఒక ఆడదానిగా ఆడవాళ్ళకి ఎటువంటి సమస్య రాకుండా నీళ్ళ గురించి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఏ బజార్లో కూడా వీధి లైట్ వెళ్ళకుండా కూడా ఉంచలేము. ప్రతి ఒక్కటి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వాళ్ళ సమస్యలని అతి త్వరలో పరిష్కరిస్తాం.